బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు రోడ్లు రైల్వే బ్రిడ్జిలు సహా మొత్తం నీట మునగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో కూడా అక్కడ స్థానికులు బ్రతుకుతున్నారని చెప్పాలి. సో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికైతే మహబూబ్ నగర్ జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవాలి. పలు ప్రాంతాల్లో అయితే వాగులు వంకలు పొంగిపొర్లుతుండడం అసలు బయటికి రాలేని సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. భారీ వరద నీటికి పైనుంచి వరద నీరు భారీగా రావడంతో అక్కడున్న కొన్ని వాగులైతే పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పాలి. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా ఎక్కడికక్కడ ఒక పక్కన జలకల సంతరించుకుంటూ భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇక పాలమూరు, గద్వాల, వనపర్తి, జడ్చర్లలో వరద అయితే పోటెత్తింది. భారీ వర్షాలకు ప్రమాదకర స్థాయిలో అయితే నది ప్రవహిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే దుందబి వాగు ఏదైతే ఉందో దుందబి వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పాలి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరడంతో అటు మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి రెండు కలిపటు దుందబి వాగు అయితే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పాలి. సో ఇప్పటికే అటు వరద నీటిని బయటకు పంపించేందుకు అధికారులు అయితే అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్కన వాగు ఇంకా ప్రమాదకర స్థాయిని దాటితే కనుక అక్కడ ప్రాంత వాసులకు ముప్పు పొంచి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో పక్కన జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకైతే సెలవులు ప్రకటించారు అధికారులు. సో ఇక పోలేపల్లి సెజ్ జలమయం రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సో అక్కడ అయితే రాకపోకలు నిలిపివేశారని చెప్పాలి. ఆత్మకూరు, జడ్చర్ల, వనపర్తి మధ్య రాకపోకలు కూడా నిలిపివేశారు అధికారులు. సో వరద నీరు భారీగా పోటెత్తి వాగులు కూడా ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు కొన్ని రోడ్లు అయితే మొత్తం మునిగిపోయాయి. మనం చూడొచ్చు కేవలం అటు రోడ్డు కూడా మునిగిపోయి నడుచుకుని వెళ్లే సిచ్యువేషన్ కూడా అక్కడ లేదు. వాహనాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వాహనాలు ఆ నీటిలో దిగితే అసలు ఎటు నుంచి ఎటు వెళ్తాయో కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. సో దీంతో రోడ్లు, రైల్వే ట్రాక్స్ కూడా అలానే ఉన్నాయి. రైల్వే ట్రాక్స్ కూడా ఎక్కడికక్కడ మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కోయిల్ సాగర్, రామన్పాడు, శంకర సముద్రం ప్రాజెక్టుల గేట్లు అయితే ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా జోరు వానలు కురుస్తున్నాయి. అలాగే తాడూరు, సిరిసవాడ, తెలకపల్లి, నడిగడ్డ శివారు ప్రాంతాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో దీంతో అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా దుందబి వాగు ఏదైతే ఉందో అదైతే ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు.
చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ నీట మునిగిపోయి ఎక్కడ చూసినా కూడా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఎటు వెళ్ళాలన్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళకి జీవన విధానం కూడా బరువైపోయిందంటూ చెప్పుకొస్తున్నారు. సో దీనిపై అసలు స్థానికులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. చంద్రమల్ గౌడు, ఇది మా పొలం, మాది ఇక్కడే. ఆ ఉదనపూర్ డ్యామ్ ఉంది అక్కడ, అది మొత్తం ఆ ఊళ్ళో మునిగిపోతా అని చెప్పి మొత్తం వాటర్ మొత్తం ఇక్కడ వదిలిపెట్టారు. దాని నుంచి రాగపోగలు మొత్తం బంద్ అయిపోయింది ఇక్కడ. అంటే ఎవరు పోతాయి ఇక్కడ? ఇక్కడ ఏది పోతాయి, ఇక్కడ చాలా ఊళ్ళు ఉంది సార్. ఏది మన కిషారం, కూచూరు, కార్కొండ అవన్నీ ఇటుకెళ్ళి పోతాం. నవపేట వరకు మొత్తం ఇవన్నీ తీసుకెళ్ళారు. ఎన్ని రోజుల నుంచి? 3 రోజులు అవుతుంది. ఇటు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే మహబూబ్ నగర్ జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా మారిందని చెప్పాలి. దుందుబి నది ఏదైతే ఉందో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో ఎక్కడ చూసినా కూడా వరద నీరే కనిపిస్తుంది. సో చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అటు తినడానికి బయటికి వెళ్ళడానికి కూడా ఎటు సహాయక చర్యలు కావాలంటూ కూడా మరో పక్కనైతే వేడుకుంటున్నారు. అట్లీస్ట్ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఏమైనా కొనుక్కునే స్థానికులైతే వాపుతున్నారు. ఇక మహబూబ్ నగర్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అర్ధరాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు కావడంతో జిల్లాకు చెందినటువంటి అన్ని ప్రధాన వాగులు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ జిల్లాలో కనపడుతుంది. జిల్లాలో ప్రధాన వాగులైనటువంటి దుందుబి, ఊక చెట్టు వాగు దగ్గర ప్రమాదకర స్థాయిలో వరద నీరు కొనసాగుతుండడంతో అలాంటి చోట్లకు ఎవరు వెళ్ళకూడదని చెప్పి కూడా పోలీసు, రెవెన్యూ శాఖ ఆంక్షలు విధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక జిల్లాకు సంబంధించి గత అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షపాతం నమోదు కావడంతో జడ్చల్రా సెజ్కు సంబంధించి మొత్తంగా అక్కడ పూర్తిగా రహదారులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో డ్యాంకు సంబంధించినటువంటి 21 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వరదను రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి 150,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా 180,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 21 గేట్లను ఎత్తినటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. మరోవైపు ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా, ఫేజ్ 1, ఫేజ్ 2, లిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటి వాటికన్నిటి కూడా సఫిషియెంట్గా వాటర్ను అధికారులు వదులుతూ పూర్తిగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి శంకర సముద్రం ఎత్తిపోతల పథకం దగ్గర కూడా ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిన్న మొన్నటి వరకు 4-5 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేశారు. ప్రజెంట్ కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా పోలేపల్లి సెజ్కు సంబంధించి పోలేపల్లి గ్రామం చుట్టూ మొత్తం కూడా నీరు చేరుకోవడం, ఆ రహదారులన్నీ కూడా ధ్వంసం కావడంతో కిష్టాపూర్కు మరియు జడ్చర్లకు మధ్య ఉన్నటువంటి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనపడుతుంది. ఇక జిల్లాకు సంబంధించి జోగులాంబ, గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో ధరూరు అదేవిధంగా ఐజా మండలాలకు సంబంధించినటువంటి పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఆదేశాలు జారీ చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దవాగు అదేవిధంగా ఊక చెట్టు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాకపోకలపైకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఆసియా ఖండంలో మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్ వ్యవస్థ కలిగినటువంటి సరళసాగర్ ప్రాజెక్టు కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 4 ప్రైమ్ సైఫన్లన్నీ కూడా ఓపెన్ అయ్యి వాటంతటా అవే తెరుచుకోవడంతో దిగువకు వరద వెళుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. ఇక సరళసాగర్ బ్యాక్ వాటర్ వెళ్తుండడంతో ఆత్మకూరు మరియు వనపర్తికి మధ్యలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. చాలా చోట్ల గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరో 2-3 రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లా, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు వరదలు వస్తున్నటువంటి ఇలాంటి సమయంలో ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయకుండా ఖచ్చితంగా అందరూ విధుల్లో ఉండాలని చెప్పి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలపై జోగులాంబ, గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శ్రీనివాస్ ప్రధాన దృష్టి సారించారు. అక్కడ కృష్ణా ప్రాంతాల్లో
చేపల వేటకు వెళ్ళడం, సెల్ఫీలు దిగే క్రమంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాటిని పూర్తిగా నిషేధిస్తూ పూర్తిగా ఆంక్షలు విధించారు. ఇక ఒకవైపు గద్వాల జిల్లా, మరోవైపు నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో కూడా చాలా చెరువులు కూడా అలుగులు పారుతూ మొత్తంగా రహదారులపై ప్రవహిస్తుండడంతో చాలా చోట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఉన్నటువంటి వాటన్నిటి దగ్గర కూడా నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పంటలన్నీ కూడా నీట మునిగాయి. పత్తి పంటలు, వరి చేలన్నీ కూడా నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరో 2-3 రోజుల పాటు ఈ విధంగానే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయా జిల్లాల ఎస్పీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లలో నుండి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. ఉదయం లేదు అసలు ఎప్పుడు ఒక అరగంట తిరిగి కంప గుంజట్లా మురళి